ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందన. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచన భాగాన్ని చదువుకుందాం. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా సర్వ ప్రపంచానికి మానవ కోటికి తెలియజేస్తున్న గొప్ప శుభ సందేశం ఏమిటి అంటే, నేను రెండవసారి రాబోతున్నాను భూమి మీదకి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఆయన తెలియజేశాడు. తెలియజేసినటువంటి దాని ప్రకారముగా ఆయన ఒక సూచన మనకు చూపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఏమిటి ఆ సూచన అనంటే, నోవాహు కాలములో ఎలాగుండెనో మనుషుని రాకడ సమయంలో కూడా అలాగే ఉంటుంది, ఏమి తేడా వ్యత్యాసం అనేది ఉండదు అనే విషయాన్ని లేఖనంలో చాలా స్పష్టంగా ఆయన తెలియచేస్తున్నాడు. ఎలా అలా ఉంటుంది అనంటే, ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారో నేటి కాలంలో కూడా అదే స్థితిలో ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. నోవాహు కాలములో ఎలాగుండెనో, నోవాహు దినములలో ఎలాగుండెనో అనే మాట మనం చూస్తున్నాం. 38వ వచనం చూడండి ప్రియులారా, నోవాహు కాలములో జనులు ఎలాగ ఉన్నారో ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జలప్రళయనకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు అనేటువంటి మాటను ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. తినుచు, ఇంకా చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు నుండి అనే మాట మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, లేఖనం సెలవిస్తూ ఉన్నది చాలా స్పష్టముగా, వాళ్ళు త్రాగుచు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. వాళ్ళు అనగా నోవాహు కాలములో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే, విచ్చలవిడిగా త్రాగుతూ ఉన్నారు అనేటువంటి మాటలను ఇక్కడ లేఖనములో మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఇదే అధ్యాయంలోనే 49వ వచనాన్ని మనం చదువుకుందాం. తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచు నుంటే, ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వారిని నరకించి వేషధాలతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును అనే మాటని ఇక్కడ మనము లేఖనములో చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగంలో అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, త్రాగుచు ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు ఎందుకు త్రాగుచున్నారంటే, త్రాగేటువంటి వాడు ఎవడు అనంటే దాసుడని వాక్యం సెలవిస్తున్నది. యజమానుడు ఇంకా చాలా ఆలస్యంగా వస్తాడు, యజమానుడు రావడానికి టైం పడుతుంది గనక మనం అప్పటి వరకు త్రాగుచు సుఖించదమన్న విధముగా వాళ్ళు త్రాగుతూ ఉన్నారని లేఖనాలలో ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, ఆ విధంగానే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయిన ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపునకూడదని మీకు వ్రాయుచున్నాను అని అంటాడు. ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ ఇంకా వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. దొంగలైనను, లోబలైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, నేను రెండవసారి రాబోతూ ఉన్నాను. రెండవసారి వచ్చినప్పుడు ఆయన రాకడ సమయములో జనులు ఎలాగుండాలనంటే, అల్లరితో కూడిన ఆటపాటలు యందు కాక, మత్తుతో ఉండకుండగా, త్రాగుడుతో ఉండకుండగా వాళ్ళు దైవ భయము కలిగి ఉండాలి. ఐహిక విచారమైనటువంటి
భోగములయందు ఐహిక విచారములయందు వారు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆనాటి కాలంలో యోనా తెలియజేస్తూ ఉన్నాడు, అయ్యా ఇదిగో దేవుని రాకడ రాబోతూ ఉన్నది, జల ప్రళయము రాబోతూ ఉన్నది, ఆ జల ప్రళయములో మనమందరం నాశనం కాబోతూ ఉన్నాం, ఇదిగో ఓడ సిద్ధం చేయబడి ఉన్నది, రండి ఓడలోనికి, రక్షణని ఓడ ఇది, ఈ ఓడలోనికి ఓడ్చిన వాడు రక్షించబడును అని నోవాహు ప్రకటిస్తున్నాడు. అవును ప్రియులారా, ఈ నీటి ఉదయ కాల సమయమందు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే రక్షణ ఆలయంలోనికి వచ్చి, ఆ రక్షణ ఆలయంలో పరిశుద్ధుల విందులో పరిశుద్ధుల సహవాసములో నువ్వు పాలు పంపులు పొందాలి అని అంటే, కొందరైతే ఈ పరిశుద్ధుల సహవాసాన్ని విసర్జిస్తూ ఉన్నారు, మాకు అవసరం లేదని రక్షణ పొందకుండా ఉన్నారు, రక్షణ పొందినా తీసుకొనకుండా ఉన్నారు. మరికొందరైతే విడిగా తినుచు త్రాగుచు ఈ లోకాన్ని సుఖాన్ని అనుభవిస్తూ ఈ లోకానుసారంగా జీవిస్తూ దేవుని బలలో కూడా చేయవేస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తున్నది, దయ్యముల బల్లయందును దేవుని బల్లయందును వ్యత్యాసం మీరు కనపరచండి. దయ్యముల బల్ల మీద మీరు తినిన వారైతే దేవుని పాత్రలో చేయవేయడానికి వీలు లేదని అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అవును ప్రియులారా, మనం దయ్యముల బలలో చేయి వేస్తూ దేవుని బలలో చేయి వేస్తున్నట్లయితే మనం శాపగ్రస్తులం అవుతాం. ఇదిగో చూడండి ప్రియులారా, ఆనాటి కాలంలో వాళ్ళు ఎలాగైతే లోకాన్ని అనుభవిస్తూ త్రాగుచు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారో, ఈ నేటి కాలంలో కూడా ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఆ విధంగానే జీవిస్తూ ఉన్నారు, ఆ విధంగానే బ్రతుకుతూ ఉన్నారు. బ్రతుకుల్లో మార్పు లేక, జీవితంలో మార్పు లేక, తలంపులో మార్పు లేక, నడవడికలో మార్పు లేక అనేక విధాలుగా మనుషులు రకరకాల అలవాట్లకు బానిసై జీవిస్తున్నారు. అవును ప్రియులారా, ఈ నేటి ఉదయ కాల సమయంలో వాక్యంతో మాట్లాడుతున్నది, రేపటి దినం పరిశుద్ధుల సహవాస విందుకు నువ్వు వెళ్ళనై ఉన్నావు, ఆ పరిశుద్ధుల విందులో పాలు పంపులు పొందనై ఉన్నావు. అయితే వాక్యం సెలవిస్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే దేవుని కనికరం పొందుకుంటాడు, వాడు దీవించబడతాడు, వాడు ఆశీర్వదించబడతాడు. కనుక పరిశుద్ధుల విందుకు వెళ్ళనైనటువంటి మనము ఆత్మ పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. తినుమా త్రాగమా సుఖించుమన్నట్లుగా ఆదివారం నీ జీవితంలో వ్యర్థం చేసుకొనకము, ఆదివారం నీ జీవితంలో నీకు దానిని ఉరిగా మార్చుకొనకము, లోకము అనుభవిస్తూ లోక సుఖభోగములు అనుభవిస్తూ ఆదివారం వ్యర్థం చేసుకునకము. నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ప్రేమించి దేవుడు ఎందరికో లేని భాగ్యాన్ని నీకిస్తూ ఉండగా, నీ కుటుంబానికి ఇస్తూ ఉండగా, కుటుంబంతో కలిసి జీవిస్తున్న నీవు, కుటుంబంతో కలిసి గడపవలసినటువంటి నీవు, సంఘముతో సహవాసములో ఉండవలసినటువంటి నీవు లోకముతో ఉండి లోకంతో గడుపుతున్నావని అంటే అది దేవుని ఉగ్రత పొందడానికి, దేవుని ఉగ్రత అనేది నీ మీదికి రావడానికే. కనుక ప్రియమైనటువంటి వారులారా, నీకు ఆదివారము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎంతో సమయం ఉన్నది, కానీ దైవ సన్నిధిలో ఒక 2-3 గంటలు గడిపే సమయమే నీకు లేకపోతే నోవాహు కాలంలో ఉన్నావు. ఆనాటి కాలంలో దేవుని వాళ్ళు లెక్క చేయలేదు, దేవుని మాటలు వినలేదు, దేవుని ప్రవక్తగా, దేవుని దాసుడుగా, నీతిపరుడుగా, భక్తిపరుడుగా ఉన్నటువంటి నోవాహు మాటలు ఎవరు నమ్మలేదు, విశ్వసించలేదు. ఈరోజు నీ సంఘ కాపరి మాటలు, సంఘ సేవకుల మాటలు యూట్యూబ్లో కానీ, లేదంటే అనేక సభల్లో కానీ, టీవీల్లో కానీ అనేక విధాలుగా వర్తమానములు నీ సంఘ సేవకుల ద్వారా కానీ దేవుని మాటలు వింటున్న నీవు ఆ మాటలన్నీ పెడచూడబెట్టి విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఆనాటి ప్రజలకు ప్రళయం తప్పలేదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి సహోదర సహోదరి, దుర్దినములు నీ జీవితంలో రాకముందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని ఈ లోకానుసారమైనటువంటి జీవితం నుంచి విడుదల పొందుము. ధనవంతుడు తిన్నాడు, తాగాడు, సుఖించాడు, లోకమును అనుభవించాడు, నరకయాతన పడుతున్నాడు, అయ్యో నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉన్నాడు, ఆర్తనాదము చేస్తున్నాడు, అయినా ప్రయోజనం లేదు. అలాంటి స్థితి, అలాంటి గతి నీకు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని నోవాహు కాలంలో ఉన్నట్లుగానే ఇప్పుడు మనం ఉన్నామని నీ జీవిత ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు చిత్తానికి లోబడి, ప్రభు వాక్యానికి లోబడి ఈ లోకానుసారంగా జీవించకుండా దైవ చిత్తానుసారంగా జీవించడానికి ముందుకు వచ్చినట్లయితే ఇదిగో వాక్యానితో మాట్లాడుతున్నది. నీ బ్రతుకును మార్చే దేవుడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు, నోవాహు కృపను చూపిన దేవుడు నీకు నాకు మనందరికీ కృపను చూపిస్తాడు. అట్టి భాగ్యము దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధులని నీకు వందనాలు, స్తోత్రాలు. ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేయమని క్రీస్తు బిడ్డ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.